సుగాలి ప్రీతి కేసుని గాలికి వదిలేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కూటమి సర్కార్పై వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి శైలజనాథ్ మండిపడ్డారు. న్యాయం కోసం సుగాలి ప్రీతి తల్లి చేపట్టిన వీల్చైర్ యాత్రను కూటమి ప్రభుత్వం అడ్డుకోవడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు శైలజనాథ్. ఎన్నికల ముందు సుగాలి ప్రీతికి న్యాయం చేస్తారన్న పవన్ అధికారంలోకి వచ్చాక ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. దీనిపై భరిత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. శైలజనాథ్ గారు కలిసి పరామర్శించడం జరిగింది. ఈ యొక్క పూర్తి వివరాలను ఆమెను అడిగి తెలుసుకున్న పరిస్థితి. ఈ అంశంపై మాట్లాడేందుకు మాజీ మంత్రి ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు అమ్మాయి చనిపోయి 8 సంవత్సరాలు అవుతుంది. ఏదైతే ప్రశ్నిస్తాను, పోరాటం చేస్తానని చెప్పేసిన నాయకుడు ఇప్పుడు ఏమీ మాట్లాడటం లేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఎట్లా చూడొచ్చు అంటారు? నేను జస్ట్ చూడమేముంది కానీ నేను జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ దెమ్ ఓన్లీ వన్ థింగ్. సిబిఐ ఎంక్వైరీ అడిగితేనేమో సిబిఐ వాళ్ళు మా దగ్గర రిసోర్సెస్ లేవు, మాకు టైం లేదు, మనుషులు లేరని మాట్లాడతారు. ఇంత ప్రాముఖ్యతగా ఈ కేసు ఉన్న కేసు ఇది. అంతేకాకుండా ఇది న్యాయం సమస్య. ఇది న్యాయం. అట్లాగే సమాజంలో అసలుకి దళితులు అట్లాగే ఆదివాసీల యొక్క జీవితాలకి వాళ్ళ అనేక అంశాలకు సంబంధించిన మౌలిక సమస్య ఇది. అటువంటప్పుడు ఎలక్షన్లప్పుడు అనుకుంటాను బహుశా డిప్యూటీ సీఎం గారు చాలా ఎక్కువసార్లు మాట్లాడినట్లు ఎక్కువసార్లు ఆయన గారి నోట్లోంచి ఈ పేరు వచ్చాము మేము విని ఉన్నాం. ఈ గవర్నమెంట్ వాళ్ళు ఏమి గవర్నమెంట్లకు అనుకూలంగా వ్యతిరేకంగా ఆ మాట ఏం లేరు. ఎవరు గవర్నమెంట్లో ఉంటే వాళ్ళని అడుగుతారు. ఎవరు గవర్నమెంట్లో ఉంటే వాళ్ళని అడుగుతారు. ఇప్పుడు జగన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు గవర్నమెంట్ పరివిలో ఉన్న లా అలౌ చేస్తున్న అనేక అంశాలని ఫుల్ఫిల్ చేశారు. అట్లాగే ఇప్పుడు గవర్నమెంట్లోకి తెలుగుదేశం పార్టీ అలయన్స్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఇంకా గట్టిగా మాట్లాడారు కాబట్టి న్యాయం జరుగుతుంది అనుకున్నారు. కానీ తీరా చూస్తే జరిగింది ఏంటంటే అసలు మేము ఎంక్వైరీ చేయలేము, మాకు డబ్బులు లేవు, మాకు మనుషులు లేరు, టైం లేదని పాపం సిబిఐ వాళ్ళు చెప్పే పరిస్థితి. అట్లాగే న్యాయం కోసం నేను నడుచుకుంటూ ఒకసారి నేను నా వీల్ చైర్లో పోతాను, విజయవాడ దాకా పోయి కలిసి వస్తాను మనుషుల్ని అంటే కూడా ఆఖరికి పర్మిషన్ లేవు, ఏమీ లేవు. ఏమైనా మాట్లాడి డైరెక్ట్గా డీజీ గారే డీల్ చేస్తూ ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇంక డైరెక్ట్గా డీజీ గారే డీల్ చేసేటప్పుడు ఇంకెంత ఫాస్ట్గా ఉండాలి ఈ ఇష్యూ. కనుక ఇది ఏదో చూడడానికి చేయాలేమనుకుంటున్నా అంటే ఇది గవర్నమెంట్ తప్పించుకుంటా ఉందనే అభిప్రాయాన్ని కలుగజేసుకుంటున్నారు వాళ్ళే. ఇందులో మా సమస్య ఏంది లేదు. ఏదైనా సరే ఒకటి వాళ్ళకి చెప్పేది ఒకటే, ఈ రోజున ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళు అంత ఇష్యూలు వచ్చిన తర్వాత అనేక సంఘటనలు జరుగుతున్నప్పుడు, అనేక అవకతవకలు ఉన్నాయనే వార్తలు వింటున్నప్పుడు, ఒక కేసు ప్రత్యక్షంగా ప్రాణాలు కోల్పోయి మనము నిలబడ్డప్పుడు దానికి ఒక రేషనల్ కంక్లూజన్ని, న్యాయమైన కంక్లూజన్ ఇవ్వాల్సిన బాధ్యత ఈ సమాజంతో పాటుగా అసలుకి డిపార్ట్మెంట్కి, ప్రభుత్వానికి ఉంది. సో సత్వరం ఆ రోజు చెప్పిన డిప్యూటీ సీఎం గారు ఈరోజు దాన్ని వెంటనే టేకప్ చేయాలి. అట్లాగే ఆమె గొంతును ఆపే ప్రయత్నం చేయడానికి వీల్లేదు. అరే ఆమె ఏడవకూడదు అంటే ఎట్లా అవుతుంది? 8 సంవత్సరాలుగా ఏడుస్తూనే ఉన్నారు వాళ్ళంతా, ఆఖరికి తలుచుకొని ఏడుస్తూ ఉన్నారు. కనుక దానికి ఒక ముందు వచ్చేసి మీకు ఎవరు చెప్పారు, మీకు వెనక ఉన్నారు, ఇక్కడ ఎవరు లేరు. ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయాన్ని, దానికోసం న్యాయ పోరాటానికి సిద్ధమైన వాళ్ళ యొక్క తల్లి, వాళ్ళ యొక్క కుటుంబానికి సంబంధించిన దాకా పూర్తిగా పర్మిషన్ ఇచ్చి వాళ్ళు న్యాయ పోరాటం చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలి. అంతేకాకుండా ఇటువంటి ఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత పూర్తిగా ప్రభుత్వం మీద ఉంది. ఈ యొక్క కుటుంబానికి కూడా ప్రభుత్వం అండగా నిలబడి ఈ యొక్క న్యాయం చేయాలంటూ ఈ యొక్క సీనియర్ నాయకులు కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.